నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, అనారోగ్యం పాలైపోయి తల్లి లేకపోతే తండ్రి మరణించే సందర్భం వస్తే వాళ్లకు కనుక మైనర్ పిల్లలు ఉంటే వాళ్లకు వాళ్ళ తదనంతరము ఎవరు గార్డియన్గా ఉండాలి అని చెప్పి వీలునామా రూపంలో ఆ వ్యక్తులు రాయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 అనే చట్టం అమల్లో ఉన్నది. ఇందులోని సెక్షన్ 9 ఏం చెప్తుంది అంటే, ఎవరైనా సరే ఒక తండ్రి తన పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడు అనారోగ్యం పాలైపోయి మరణించే సందర్భం ఏర్పడితే అతను తన తదనంతరము తన పిల్లలకు ఎవరు గార్డియన్గా ఉండాలి, ఎవరు సంరక్షకులుగా ఉండాలి, తమ పిల్లలను రక్షించే బాధ్యత, తమ పిల్లల పేరు మీద ఉన్న ఆస్తులను రక్షించే బాధ్యత ఎవరికి ఉండాలని చెప్పి వీలునామా రూపంలో సంరక్షకులను నియమించుకునే అవకాశము ఆ తండ్రికి ఉంటుంది. ఆ తండ్రి మరణించిన తర్వాత ఈ సంరక్షకులకు సంబంధించిన వీలునామా అమల్లోకి వస్తుంది. ఇక్కడ కండిషన్ అప్లికేబుల్ ఏంటి అని అంటే, ఒకవేళ ఆ తండ్రి మరణించే నాటికి తల్లి కనుక అంటే అతని యొక్క భార్య కనుక జీవించి ఉంటే అతను రాసినటువంటి వీలునామా చెల్లుబాటు కాదు. అంటే అతను నియమించినటువంటి వ్యక్తులు సంరక్షకులుగా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే పిల్లలకు, మైనర్ పిల్లలకు మదరు న్యాచురల్ గార్డియన్ అవుతుంది, తల్లి గార్డియన్ అవుతుంది. కాబట్టి తండ్రి రాసిన వీలునామా చెల్లుబాటు కాదు. ఒకవేళ తండ్రి లేని పక్షంలో తల్లే కనుక తన తదనంతరము తన మైనర్ పిల్లలకు ఎవరు గార్డియన్గా ఉండాలని ఏదైనా ఒక వీలునామా రాస్తే ఆ వీలునామా ప్రకారంగా ఆ వ్యక్తులు గార్డియన్గా ఉండే అవకాశం ఉంటుంది. ఆ మైనర్ పిల్లల యొక్క ఆస్తులను సంరక్షణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ గార్డియన్లు ప్రొటెక్షన్ చేయాలి, కానీ ఆస్తుల అన్యాక్రాంతం చేయడానికి అవకాశం ఉండదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, భాగస్వామి అంటే భర్త కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు. మొదటి వివాహం చేసుకున్న తర్వాత ఆ విషయాన్ని దాచి భార్యకు విడాకులు ఇవ్వకుండా, లేకపోతే భార్య మరణించకున్నా లేదా భర్త అయినా సరే ఆ భాగస్వామి బ్రతికి ఉండగానే రెండవ వివాహము చేసుకుంటే ఏం జరుగుతుంది అని అంటే, మిత్రులారా, మన దేశంలో